అందరికీ నమస్కారం అండి. తెల్లవారి లేస్తూనే గుమ్మం ముందు పాల ప్యాకెట్ తీసుకుంటూ ఇంటి కాంపౌండ్లోనూ బయట అర డజన్ పైగా స్కూటర్లు ఉండటం గమనించింది శారద. విషయం అర్థం కాలేదు. తలుపు మూసి పనుల్లో పడిన శారద ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి. కింద పోర్షన్లో వాళ్ళొచ్చి 4 నెలలవుతోంది. ఏంటావిడ రాజమ్మమ్మ పద్ధతిగా ఉండే మనిషి. ఆవిడ పెట్టే రూల్స్ అన్నీ అద్దెకొచ్చేవాళ్లు ఒప్పుకొని తీరవలసిందే. సిటీలో కొడుకు దగ్గర ఉంటూ అప్పుడప్పుడు వచ్చి కొన్నాళ్లు సొంత ఇంట్లో ఉండి వెళుతూ ఉంటుందావిడ. శారదకి ఈ ఊళ్ళో ఉద్యోగం వచ్చిందని తెలియగానే మేడ మీద గదులు శుభ్రం చేయించి ఆమె కోసం సిద్ధం చేయించింది రాజమ్మ గారు. ఆవిడ శారద అమ్మమ్మకి స్నేహితురాలవ్వటంతో శారదకి రాజమ్మమ్మ అయ్యింది. కిందింట్లో వాళ్ళు వచ్చిన కొత్తలోనే రాజమ్మ గారు ఊరు వెళ్లవలసి రావటంతో మేడ మీదకొచ్చి శారదకి అప్పగింతలు పెట్టిందావిడ. శారద, మన ఇంట్లో అద్దెకు దిగిన వాళ్ళు ఏలూరు నుండి వచ్చారు. ఆయన అక్కడేదో మిల్లులో పనిచేసేవాడుట. ఇక్కడేదో మెరుగైన పని దొరికిందని మకాం మార్చారుట. ఆవిడ, అదేలే, ఆ అమ్మాయి సావిత్రి చెప్పింది వివరాలు. వాకిట్లో ముగ్గు, పెరట్లో మొక్కల బాధ్యత వాళ్లదే అని చెప్పాను. వాళ్ళు కాస్త అలవాటు పడే వరకు ఉండి వెళదామనుకున్నాను. కానీ మా అన్నగారు హైదరాబాదులో ఉన్నాడు కదూ, ఆయన బాత్రూంలో జారిపడ్డాడట. ఫ్రాక్చర్ ఏమీ కాలేదు, కానీ బాగా భయపడిపోయాడు. ఈ వయసులో ఏదైనా సమస్య వస్తే ఏమైపోయేది అని. నేను వెళితే కాస్త ధైర్యంగా ఉంటాడని మా వదిన ఫోన్ చేసి చెప్పింది. బయలుదేరుతున్నాను అంటూ. వాళ్ళు వచ్చినప్పటి నుండి శారదకి చక్కని సుప్రభాతాలు మొదలయ్యాయి. తెల్లవారక ముందే నూతి గట్టు మీద పనులు చేసుకుంటూ సావిత్రి శ్రావ్యంగా గొంతు విప్పి పాడుతూ ఉంటుంది. ఎంత చక్కని గొంతు, ఎంత తీయని పాట. కాసేపు పెరటి నిండా వెన్నెల ఒలుకుతున్నట్లు ఉంటుంది. అంతలోనే ఆమె మీద అతని విసుగులు, గదమాయింపులు వినిపిస్తూ ఉంటాయి. శారద తయారై ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఇంట్లోనూ ఇంటి బయట పొద్దున్నే కనిపించిన ఒక్క స్కూటరు కనిపించలేదు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ సాయంత్రం కిందింటి సావిత్రి వచ్చి, క్షమించండి, మా వారు దొడ్డమ్మ గారి గది తాళం అడిగి తీసుకున్నారట కదూ. పొద్దున్న వాళ్ళంతా వెళ్ళాక గది శుభ్రం చేసేసరికి మీరు డ్యూటీకి వెళ్ళిపోయారు అంటూ తాళం చెవి అది అందుకుంటూ, ఎవరో బంధువులు వస్తున్నారని అమ్మమ్మని అడిగితే వాడుకోమందని చెప్పి నిన్న సాయంత్రం తాళం పట్టుకెళ్లారు శివయ్య గారు. ప్రశ్నార్థకంగా సావిత్రి ముఖంలోకి చూసింది శారద. ఆమె కళ్ళు వాల్చుకుని చెప్పింది, బంధువులు కారు, వాళ్లంతా పేకాట కోసం ఎక్కడో ఒక చోట చేరుతూ ఉంటారు. శారద విస్మయంగా వింది. క్రితం సాయంత్రం వచ్చి ఎంత నమ్మకంగా చెప్పాడా వ్యక్తి. అసలు అమ్మమ్మ ఆవిడ కోసం ఉంచుకున్న గదిని ఎప్పుడూ ఎవ్వరికీ ఇచ్చిన జ్ఞానమూ లేదు శారదకి. ఆఫీస్కి వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు సావిత్రి ఏదో పని చేసుకుంటూ కనిపించేది. ముఖ పరిచయం క్రమంగా చిన్న చిన్న పలకరింపుల వరకు వచ్చింది. సావిత్రి వెనక వెనకే తిరుగుతూ ఉండే ఆమె 10 ఏళ్ల కూతుర్ని చూసి శారద ఓ మారడిగింది, పాపని ఏ స్కూల్లో జాయిన్ చేశారు? ఇంకా స్కూల్లో వెయ్యలేదు. ఇంట్లోనే చదవటం రాయటం నేర్పిస్తున్నాను. ఈయన ఉద్యోగంలో కాస్త నిలదొక్కున్నాక చేర్పించాలి. వాళ్ల ఆర్థిక పరిస్థితి అర్థమయ్యింది. అవసరమైన వాళ్ల కోసం ఖర్చు పెట్టడంలో ఉన్న ఆనందం శారదకు తెలుసున్నదే. ఫీజు తాను కడతానంటే ఏమనుకుంటారు? చిన్నపుచ్చుకుంటారా? పోనీ వీలు చిక్కినప్పుడు ఇచ్చేయమంటే సరి. తనలో తాను తర్జన భర్జన పడి శారద అదే మాట పైకంటే సావిత్రి ఏమీ మాట్లాడలేదు. అతను మాత్రం సాయంత్రం పనిగట్టుకునొచ్చి తలుపు తట్టాడు. మా పావనిని స్కూల్లో చేర్పిస్తానన్నారట కదా. శారదకి ఒక్క క్షణం కంగారనిపించింది. ఎలా తీసుకున్నాడో ఆ విషయాన్ని అని. మీ అంతట మీరే అన్నారు కదా, నాకైతే ఏమీ అభ్యంతరం లేదు. అతని మాటలకి నిశ్చింతగా ఊపిరి తీసుకుంది. ఆఫీస్లో పర్మిషన్ పెట్టి మర్నాడే సావిత్రికి తోడుగా వెళ్లి దగ్గర్లో ఉన్న స్కూల్లో పావనిని చేర్పించింది శారద. అతను మాత్రం తనకు ఎలాంటి సంబంధం లేదన్నట్లు పొద్దున్నే తన దారిని తాను బయటికి వెళ్లిపోయాడు. పావని కొత్త యూనిఫామ్ చూసుకుని మురిసిపోయింది. ఒకరోజు పొద్దున్నే సావిత్రి పాట కంటే ముందే అతని గొంతు కంగున వినిపించింది. వెధవ ఉద్యోగం, ఈ రోజు నుండి వెళ్లే పని లేదు. అడ్డమైన వాళ్ల కింద పని చెయ్యలేను. వాళ్లు పురమాయించే పనులు చేస్తూ బ్రతకటం నా వల్ల కాదు. ఉద్యోగం ఉద్యోగం అంటూ నసపెట్టకు. ఒక్క క్షణం ఆగి మళ్ళీ అన్నాడు, చేతనైతే నువ్వు చెయ్యి. చదువు లేకపోయినా శుభ్రంగా వండగలవు కదా. అతను ఆ మాటలు ఏ క్షణాన అన్నాడో కాని అది వెంటనే కార్యరూపం సంతరించుకుంది. సావిత్రి కమ్మగా వండగలదని, సౌమ్యురాలని వండి పెట్టమంటూ ఒక్కొక్కరుగా రావటం మొదలుపెట్టారు. వీధిలో కూర్చుని వచ్చిన వాళ్ళందరితో కబుర్లు చెప్పటం మాత్రమే చేసేవాడు శివయ్య.
మా సావిత్రి బ్రహ్మాండంగా వండుతుంది. చూస్తున్నారుగా, తొందరలోనే ఇక్కడ మెస్ పెడతాం. దొడ్డమ్మగారొస్తే ఆవిడ చేతే ప్రారంభోత్సవం చేయిస్తాను. అతని ధోరణి ఇలా సాగుతోంది. 4-5 కుటుంబాలకి వాడుకగా వండి క్యారేజీల్లో సర్ది తీసుకెళ్లి ఇస్తూ ఉండేది సావిత్రి. కనీసం ఆ పార్సిళ్లు పట్టుకెళ్లి ఇవ్వటం కూడా చేసేవాడు కాదతను. ఉన్నట్టుండి మళ్ళీ ఏదో ఉద్యోగంలో చేరినట్టున్నాడు. ఇంటికి తాళం వేసుంటే భార్య వచ్చే వరకు ఎదురుచూసి ఆవిడ మీద పోట్లాటకి దిగేవాడు. ఎండవేళ ఎక్కడికి వెళ్ళావు? ఆకలితో వస్తాను. ఇంటి దగ్గర ఉండాలని తెలీదు. టైంకి వెళ్ళకపోతే అక్కడ మాట పడాలి. నాకు కుదరవు అవన్నీ. అతను ఎన్ని మాటలు మాట్లాడినా మౌనమే ఆమె సమాధానం. ఇంట్లో వంటలు చేసుకునే వాళ్ళు తగ్గిపోతున్నారా అనిపించేది సావిత్రిని చూస్తే. 2 ఇళ్ళు 4 ఇళ్ళు కాస్త మరిన్ని కుటుంబాలకు వండుతోందామె. మధ్యాహ్నం భోజనాలయ్యాక పెరడంతా పరుచుకున్న వంట సామాను ఆమె ఒక్కతే శుభ్రం చేసుకోవటం గమనించిన శారద ఊరుకోలేకపోయింది. సావిత్రి, మీకిప్పుడు చేతి నిండా పనుంది. అంతో ఇంతో రాబడి ఉంది. చేతి కింద మనిషిని పెట్టుకోండి. ఇంత శ్రమ ఒక్కరి వల్ల అయ్యేది కాదు. నాకా ఆలోచనే రాలేదు. అదీకాక ఆ 10 రూపాయలు మరో ఖర్చుకుంటుందని వాక్యం పూర్తి చేయకుండా నిలబడింది సావిత్రి. వద్దు సావిత్రి, శక్తికి మించిన పని చేసి అనారోగ్యం తెచ్చుకోకండి. శారద మాటల్లో వాస్తవం ఆమె గ్రహించింది. ఆ తర్వాత 4 రోజులకే సావిత్రి వెనక పనులు అందుకుంటూ తిరుగుతున్న మనిషిని చూసి శారద తృప్తిపడింది. శారద గారు అంటూ వచ్చిన సావిత్రిని రండి అంటూ ఆహ్వానించింది శారద. ఆమెను చూస్తూ ఉంటే ఇదివరకటి సావిత్రిలా కాక ముఖంలో ఒక కొత్త ఉత్సాహం, ఇదివరకు కనిపించని ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు పెద్దగా లేవు శారద గారు. అయినా పని చూసుకున్నారు. పావని ఫీజు మీరు కట్టకండి. ఇంక పైన ఇన్నాళ్లు చేసిన సహాయానికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదు అంటూ సూటిగా తాను చెప్పదలుచుకున్నది చెప్పింది సావిత్రి. పావని చదువు నాకేమీ బరువు కాదు. ఆ డబ్బు జాగ్రత్త చేసుకోండి. రేపు ఏదైనా అవసరానికి ఉంటుంది. శారద ఒక ఆత్మ బంధువులా చెప్పింది. సావిత్రి ఏదో చెప్పబోతే ఆమెను వారించింది. నిస్సహాయంగా వెనుతిరిగిన సావిత్రికి శివయ్య ఎదురొచ్చాడు. నేను చెప్పలేదు, పావనిని చదివించటం ఆవిడకి శ్రమ కాదు అంటూ ఓ నవ్వు నవ్వి భార్యతో సహా కిందికెళ్ళిపోయాడు. శివయ్య తీరు తెలుసున్నదే అన్నట్టు నిలబడిపోయింది శారద. ఆమెకేమీ ప్రశంసలు సన్మానాలు అక్కర్లేదు. కానీ కష్టపడకుండా అనాయాసంగా వచ్చే సౌకర్యాల పట్ల ఉన్న ఆ వ్యామోహానికి అతని పట్ల ఒక వ్యతిరేకత కలిగింది. రాజమ్మ గారు యథాలాపంగా ఫోన్ చేసినప్పుడు అడిగింది. కిందింటి వాళ్ళు ఎలా ఉన్నారు? ఇల్లు శుభ్రంగా ఉంచుతున్నారా? మొక్కల సంరక్షణ చూస్తున్నారా అంటూ. అంతా బాగానే ఉంది అమ్మమ్మ. ఆ మధ్య మీతో మాట్లాడారట కదా శివయ్య గారు? ఎప్పుడు మాట్లాడలేదే? ఏమిటట? ఏమైనా పని పడిందా? ఆవిడ మాటలకి తెల్లబోయింది శారద. అయితే ఆయన అబద్ధం చెప్పి గది తాళం పట్టుకెళ్ళాడా? ఇప్పుడు రాజమ్మమ్మకి తెలిస్తే అనవసరమైన గొడవ. శారద మౌనం చూసి అవతల నుండి రాజమ్మ రెట్టిస్తూ ఉండడంతో పనేం లేదమ్మమ్మా, ఊరికినే ఫోన్ చేసి పలకరిస్తాను అన్నాడాయన అంటూ మాట తప్పించేసింది. వద్దామనుందే శారద. ఒకసారి ఇల్లు చూసుకుని మొక్కల్ని పలకరించి ఓ 4 రోజులు అక్కడ గడుపుదామని ఉంది. వద్దమ్మమ్మా, ఎండలు బాగా ఉన్నాయి, తట్టుకోలేవు. అయినా ఇల్లు తోట చూసుకునేందుకు మేమంతా ఉన్నాం కదూ ఇక్కడ అన్నట్లు ఆ పనస చెట్టు మామిడి చెట్లు సోములకే అప్పచెప్పు. వాడు ఏళ్ల తరబడి మన ఇంటిని నమ్ముకునున్నాడు. తీయని పళ్ళు మన చుట్టుపక్కల ఎక్కడా లేవు ఇలాంటివి. ఆవిడ తాపత్రయానికి నవ్వుకుంది శారద. ఎప్పుడో తొందరలోనే రావాల్సి ఉందిలే అంటూ ముగించిందావిడ. ఆ ఫోన్ కాల్ వచ్చి ఎన్నో రోజులు అవ్వనే లేదు. ఉన్నట్టుండి ఒకరోజు పొద్దున్నే ఇంటి ముందు ఆటో దిగిన రాజమ్మ గారిని చూసి ఆశ్చర్యపోయింది శారద. ఎదురెళ్ళి ఆవిడ చేతిలో బ్యాగ్ అందుకుంటూ ఇంటి మీద బెంగ పెట్టుకున్నావా అమ్మమ్మ అంటూ వేళాకోళం చేసింది. లేదులేవే, పని తోసుకొచ్చిందిలే అందావిడ. సావిత్రి పెరట్లో ఉన్నట్టుంది. రంగమ్మ వచ్చాక గది శుభ్రం చేస్తుంది. మేడ మీదకొచ్చేయమ్మమ్మ అంటూ ఆవిడ్ని పైకి తీసుకెళ్ళింది. రాజమ్మ గారు స్నానం చేసొచ్చి కాఫీ గ్లాస్ పుచ్చుకుని కూర్చుంది. ఇంటి ముందు లక్షణంగా ఉన్న ముగ్గు ఆవిడకి మనశ్శాంతినిచ్చింది. ఖాళీ గ్లాసు పక్కన పెట్టి కిందికెళ్ళి ఓ మాటు పలకరించొస్తాను అంటూ లేచింది. కింద వ్యవహారం చూసి ఆవిడ రియాక్షన్ ఎలా ఉంటుందో అనుకుంటూ పనిలో పడింది శారద. అమ్మమ్మ, వంటగదిలో గట్టు మీద అన్నీ సర్ది పెట్టాను. టైం అయ్యాక వచ్చి తిను అంటూ కింద గదిని శుభ్రం చేస్తున్న రంగమ్మతో కబుర్లలో మునిగిన రాజమ్మ గారికి చెప్పి ఆఫీస్కి బయలుదేరింది శారద.
రాజమ్మ గారు పెరట్లో కుర్చీ వేయించుకుని కూర్చుంది. అక్కడ జరుగుతున్న విషయం ఆకలింపు చేసుకుంది. మరైతే సావిత్రి, గుడివాడలో సొంత ఇల్లు ఉంది అంటున్నావు. సొంత ఊరు ఇల్లు వదిలి వచ్చారే? సొంతిల్లేనండి. అత్తయ్య గారికి ఈయన పద్ధతి నచ్చదు. ఒక్కడే కొడుకు. చదువు సరిగ్గా అవ్వలేదు. స్థిరమైన ఉద్యోగం ఏదీ లేదు. ఊళ్ళో వాళ్ల వ్యవహారాల్లో తిరగటం, రాత్రి పగలు అని లేకుండా పేకాటలో కూర్చుని డబ్బులు పోగొట్టుకోవటం. ఆవిడ చెప్పి చెప్పి విసిగిపోయారు. చిన్న చిన్న విషయాలకి గొడవ పెట్టుకుని చేసే ఉద్యోగం వదిలేస్తూ ఉంటే అత్తయ్య కేకలేశారు. నేనేదైనా చేద్దామన్నా సరైన చదువు లేదు. వంట పని లాంటివి చేసేందుకు అక్కడ చుట్టుపక్కలంతా బంధువులు. ఆక్షేపణగా ఉంటుంది. తల్లితో పంతానికి పోయి నీకు నాకు ఇంక ఏ సంబంధం లేదని చెప్పి ఊరొదిలేసి వచ్చేశారు. నన్ను పిల్లని ఇష్టమైతే కూడా రమ్మన్నారు, లేదా ఉండిపోమ్మన్నారు. అత్తయ్యని వదిలి రావాలంటే మనసొప్పలేదు. అయినా ఇల్లు వదిలి ఏ ఆధారం లేకుండా ఒక్కరూ బయటికి వెళితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అని అత్తయ్య మమ్మల్ని అందర్నీ కలిసే వెళ్లమని చెప్పారు. సావిత్రి చెప్పటమాపి రాజమ్మ గారి ముఖం వంక చూసి తను చెప్పేది కొనసాగించింది. ఇక్కడికొచ్చే నాటికి ఏ ఉద్యోగమూ లేదండి. చేతిలో కాస్త డబ్బుంది. ఎక్కడా పట్టుమని 6 నెలలు కుదురుగా పనిచెయ్యరు. ఇల్లు గడుపుకుందుకు నాకు చేతనైన పని నేను చెయ్యాలనుకున్నాను. అయినా ఆయన అదే అన్నారు. రాజమ్మ గారు నిట్టూర్చింది. శివయ్య సంగతి అవగాహనకొచ్చింది. పెరడంతా పచ్చని అరటి మొక్కలు, వాటిని అంటి ఉన్న అరటి పిలకలు, రకరకాల ఆకుకూరల మడులు, పూల మొక్కలతో కళకళ్లాడుతోంది. ఆవిడకి సావిత్రిని చూస్తే ముచ్చటేసింది. సంసారం కోసం సర్వ విధాలా కష్టపడుతోంది. పిల్లని పొందిగ్గా చదివించుకుంటోంది. బాధ్యత తెలియని భర్తతో సంసారం రోడ్డున పడకుండా ఒక క్రమంలో నడుపుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. మీ అత్తయ్యకి క్షేమ సమాచారాలు తెలియజేస్తున్నావా? ఆవిడకి ఇక్కడ జరిగేదంతా చెప్తూనే ఉన్నానండి. ఇక్కడికి వచ్చే నాటికి ఏం చెయ్యాలన్నా ఊహ లేకపోయింది. ఇప్పుడు నాకు ఒక జీవిక ఏర్పడింది. అది మీ దయే దొడ్డమ్మగారు అంటూ చటుక్కున వంగి ఆవిడ పాదాలకు నమస్కరించింది. రాజమ్మ గారు చటుక్కున పాదాలు వెనక్కి తీసుకుంది సావిత్రి చర్యకి. నేనిలా వంటలు మొదలుపెట్టాను. మీకు ముందుగా మాట మాత్రంగానైనా చెప్పలేదు. ఏమీ అనుకోకండమ్మా. అప్పుడున్న పరిస్థితికి ఇంక ఏమీ తోచలేదు. సావిత్రి మాటలు తల పంకించి వింటోందావిడ. ఇంట్లోకొచ్చి పెరట్లో సన్నివేశం చూసి ఊపిరాడనట్టు ఫీలయ్యాడు శివయ్య ఒక్క క్షణం. అంతలోనే నమస్కారమమ్మా. మీరు చెప్పా పెట్టకుండా వచ్చేశారు. చెప్పుంటే స్టేషన్కొచ్చుండేవాణ్ణి కదా. ఇక్కడికొచ్చేందుకు చెప్పి రావటం ఏమిటి శివయ్య? ఇది నా ఊరు, నా ఇల్లు. అతి వినయం ప్రదర్శిస్తున్న శివయ్యను వారించింది. అమ్మా, మీరు ఈ పూట మాతో పాటు భోజనం చెయ్యాల్సిందే. సావిత్రి వంట చూద్దురుగాని. అవును, నువ్వు మెస్సేదో ప్రారంభిస్తున్నావని తెలిసింది. నేనే రిబ్బను కత్తిరించాలి అన్నావట. సమాచారం అంతా సేకరించే వచ్చిందన్నమాట ఈ పెద్దావిడ అనుకున్నాడు. అవునమ్మా, మీరు అనుమతిస్తే ముందు వరండాలో కుర్చీలు బల్లలు వేసి చుట్టూ కాస్త దడి కట్టించుకుంటాను. మీ పేరు చెప్పుకుని ఈ ఇంట్లో నలుగురు భోజనం చేసి వెళ్తారు. అతని కబుర్లకి ఆవిడ నవ్వుకుంది. ఈ కబుర్లకి బలం భార్య పడే శ్రమే అయినా తన ప్రతాపమే ఇదంతా అన్నట్టు చెప్తున్నాడు. అలాగే కాని శివయ్య, ఇల్లు పాడు పెట్టకుండా మనుషులతో కళకళ్లాడుతుందంటే నేను మాత్రం ఎందుకు వద్దంటాను. కాని ఇది వరకు మీకిచ్చింది 2 గదుల పోర్షనే కనుక అద్దె కొంచెమే. ఇప్పుడు పెద్ద పని పెట్టుకున్నావు కనుక అద్దె పెరుగుతుంది మరి. ఎంత మాట? అలాగేనమ్మా. ముఖంలో అసంతృప్తి కనబడకుండా కాస్త నవ్వు పులుముకున్నాడు. ఈ ముసలావిడకి డబ్బు యావ బాగానే ఉంది అనుకున్నాడు. అన్నట్టు ఈ ఏడాది మామిడి చెట్లు, పనస చెట్టు మంచి రేటొస్తుందని సోములకు కాకుండా మరెవరికో అమ్మించావుట. శారదకి ఇవన్నీ తెలియవు. నాకు లాభమని అనుకున్నట్టుంది నీ మాటలు విని. ఏళ్ల తరబడి వాటికి ఏదో లెక్క కట్టి ఫలసాయం తీసుకుంటున్నాడు సోములు. వాడికి తోచింది ఇచ్చి పట్టుకెళ్లటమే కాని రేటు ఇంత అని నేను ఏనాడూ చెప్పలేదు. ఇంతకీ ఆ వచ్చిన డబ్బు శారదకిచ్చావా? అద్దెతో పాటు బ్యాంకులో వేశావా? సోములు కంటి ఆపరేషన్ చేయించుకుంటాడట. ఆ డబ్బు తీసుకొస్తే వాడి ఖర్చుకి పనికొస్తుంది. ఇంకో మాట శివయ్య, వీధి చివర బ్రహ్మం లేడు, పాల ప్యాకెట్లు వేసే బ్రహ్మం. కూతురి పెళ్లి కుదిరిందని చెప్పాడు. అసలు అందుకే వచ్చానిప్పుడు. మన మేడ మీద పెళ్లి చేసుకుంటాను అన్నాడు. తీరిక చేసుకుని పెళ్లి పనుల్లో ఓ చెయ్యి సాయం వెయ్యి. పెరట్లో అరటి గెలలు, అరటి ఆకులు పెళ్లికి అట్టేపెట్టు. ఆవిణ్ణి వింటూ అలాగే నిలబడ్డాడతను. అతని జీవితంలో మొదటిసారిగా మనసు ఆర్ధమయ్యింది.
అద్దె ఇంటి కోసం వచ్చిన రోజున రాజమ్మ గారి తీరు చూసి, అమ్మో, గట్టి మనిషి, ఏదో చిన్న పోర్షన్ కాస్త తక్కువ అద్దెకు దొరుకుతుందంటే ఇంటి బాధ్యత, ఊరంత పెరడు, మొక్కల బాధ్యత మొత్తం భుజాల మీద మోపింది అనుకున్నాడు. 70 ఏళ్లు పైబడిన వయసులో ఆవిడ ఇంత ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటం వెనుక ఉన్న కారణం ఏదో అర్థమైనట్లు అనిపించింది శివయ్యకి. జీవితాన్ని అందంగా అనుభవించటం అంటే చుట్టూ ఉన్న మనుషుల సుఖదుఖాల మధ్య జీవించడమేమోనే. అతని కళ్ళు చెమర్చాయి. ఊళ్ళో ఉన్న తల్లి అప్రయత్నంగా జ్ఞాపకానికొచ్చింది. ఆ ఇంటి నిండా కమ్ముకున్న పరిమళం పెరట్లో విరబూసిన మొక్కలది మాత్రమే కాదని ఆ క్షణంలో అతనికి అర్థమయ్యింది. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.